హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఒక అప్డేట్ అయితే ఉంది. అది రిజిస్ట్రేషన్ సంబంధించి, అంటే ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఎగ్జామినేషన్ ఫీ డేట్ వచ్చింది అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందుగా ఇంకొక అప్డేట్ అయితే ఉంది. స్పెషల్ రీఅడ్మిషన్ ఇంటూ యూజీ ఓల్డ్ బ్యాచెస్. ఎప్పుడైతే 1987 నుండి 2012 వరకు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు, అంటే అప్పుడు ఇయర్ సిస్టమ్ ఉండేది. ఇయర్ వైజ్ సిస్టంలో చదువుకొని ఉన్నటువంటి విద్యార్థులు అప్పుడు ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ ఇంకా చేసి కంటిన్యూ కాకుండా ఆపేసినటువంటి విద్యార్థులకి రీఅడ్మిషన్ ఛాన్స్ కూడా ఇస్తున్నారు. ఇది అడ్మిషన్ సెక్షన్స్లో అయితే ఉంది లింక్. మరి ఎవరైనా కూడా ఆ ఇయర్స్‌లో చదువుకొని కంటిన్యూ, అంటే డిగ్రీ పూర్తి చేయని వాళ్ళు దాన్ని ఇప్పుడైతే రీఅడ్మిషన్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఇదొక అప్డేట్ అండి. ఇంకా రిజిస్ట్రేషన్‌లోకెళ్ళినట్లయితే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్‌లలో ఉంది ఇది. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సీబీసీఎస్ అంటే సెమిస్టర్ సిస్టము ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్స్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే 30 జనవరి వరకైతే ఉంది. ఇక మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఎవరెవరు రాయడానికి అర్హులు. ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ దోస్ హ్యావ్ టేకెన్ అడ్మిషన్ ఇన్ 2019 నుండి స్టార్ట్. 2019లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు గనక బ్యాక్‌లాగ్స్ ఉన్నట్లయితే రాసుకోవచ్చు. 20లో 21, 22, 23 2023, 24 బ్యాచెస్. వీళ్ళు అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ సెమిస్టర్ రాసి బ్యాక్‌లాగ్స్ ఉన్నవాళ్ళు అండ్ ఇప్పుడు రాయబోయే విద్యార్థులు కూడా ఈ ఫీ పేమెంట్ చేయడానికి అర్హులు. ఇక థర్డ్ సెమిస్టర్‌కి వచ్చినట్లయితే 2019 నుండే 2023 వరకు బ్యాక్‌లాగ్స్. ఇప్పుడు ఫ్రెషర్స్ 23 బ్యాచ్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఫ్రెషర్స్ అయితారు. మిగతా వాళ్ళంతా బ్యాక్‌లాగ్స్ ఉన్నవాళ్ళు రాసుకోవచ్చు. ఫిఫ్త్ సెమిస్టర్ 2019 నుండి స్టార్ట్. 22లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఫ్రెషర్స్, ఇప్పుడు ఫైనల్ ఇయర్. వీళ్ళైతే ఆన్‌లైన్‌లో ఫీ పేమెంట్ చేసి ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆధారంగా అయితే ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. మరి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది చూసినట్లయితే చూడండి, సెమ్ నోటిఫికేషన్ ఇది రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేయాలని అనుకుంటే. 2019 నుండి స్టార్ట్ అయితే ఉంది. అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది ఇచ్చారు ఇక్కడ షెడ్యూల్ అయితే 3rd జనవరి నుండి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక వితౌట్ ఫైన్ తోని జనవరి 30 వరకు అయితే ఫీ పేమెంట్ చేయడానికి డేట్ ఉంది. అదే 500 లేట్ ఫీతో పైన ఫిబ్రవరి 10th వరకు అయితే ఉంది. 1000 రూపీస్ ఫైన్ తోని ఫిబ్రవరి 15th వరకు అయితే ఉంది. ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి www.braouonline.in. ఇది మీరు సొంతంగా చేసుకోవచ్చు అండ్ ఇంటర్నెట్ ద్వారా సెంటర్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదా brau.ac.in. ఇది సింగిల్ పేమెంట్. మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ టీజీఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా కానీ పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాతనే మీరు ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఒక పేపర్కి అయితే 150 రూపీస్ ఉంటుంది. అది ప్రాక్టికల్కి కూడా 150 రూపీస్ ఎక్స్ట్రా. ప్రాక్టికల్ కూడా ఉన్నట్లయితే 150 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇక షెడ్యూల్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే 1 మార్చ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి 1 మార్చ్లో ఆప్షనల్ 1 అయితే ఉంది. 3 అవర్స్, అన్ని 3 అవర్స్ ఎగ్జామ్స్. 2 to 5 టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇది థర్డ్ ఇయర్ సంబంధించి ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్, థర్డ్ ఇయర్ సంబంధించిన ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. ఇక నెక్స్ట్ టైం టేబుల్ ఫర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. ఇది మార్చ్ 7th నుండి, అంటే కంటిన్యూస్ 6th వరకేమో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 7th నుండి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి. 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ 2 ఎగ్జామ్స్ ఏమో 1.5 అవర్ ఎగ్జామ్స్ 2 to 3:30 వరకు. ఇక లాంగ్వేజెస్ వచ్చేసి అవి 2 అవర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 to 4 PM అయితే ఎగ్జామ్ ఉంటుంది. లాస్ట్ 3 ఆప్షనల్స్ ఏమో 3 అవర్స్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి 15th మార్చ్ నుండి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 15th, 16th, 17th, 18th, 20, 21 కంటిన్యూస్గా హాలిడేస్లలో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనిలో కూడా
ఫస్ట్ 2 ఎగ్జామ్స్ 1.5 అవర్ ఎగ్జామ్స్ 2 క్రెడిట్స్ కోర్స్‌వి 2-3:30 PM ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసి 2 అవర్స్ ఎగ్జామ్స్ 2-4 వరకైతే ఉంటాయి. 3 ఆప్షనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి. ఇంకా మీరు అంటే తెలుసుకున్న వాళ్ళు ఒకవేళ ఎవరికైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ విషయం తెలవని వాళ్ళకి కూడా ఫార్వర్డ్ అయితే చేయండి. కొంతమంది ఎగ్జామ్ ఫీస్, డేట్స్ తెలియక వాళ్ళు నష్టపోతున్నారు. వారికి తెలియజేయాలనే ఉద్దేశం కొద్దే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా నా ఛానల్‌కి అప్డేట్స్ కోసం టచ్‌లో ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇంకా ఈ వీడియోస్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికి.